కష్టం, దుఃఖం, బాధ, వేదన అనేవి ఒక భాగం మాత్రమే. కానీ మనిషి మాత్రము వాటిని అధిగమించి ఆ ఒత్తిడి నుండి బయటపడాలని చెప్పి ఏవేవో చేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడండి. వాటన్నిటిని అధిగమించి ఒక ఫలభరితమైన జీవితం జీవించాలని చెప్పి ఆశపడేవాడిగా ఉంటాడు. కానీ ఈ శ్రమ, కష్టం, దుఃఖం, వేదన అనేవి మన జీవితంలో రావడానికి ముఖ్యంగా 2 కారణాలుంటాయండి. ఒకటేంటంటే రక్షించబడ్డ మనకు ఏది మంచో, ఏది చెడో, ఏది చేయకూడదో, ఏది చేయాలో దేవుడు తెలియజెప్తాడు. కానీ మనం ఎప్పుడైతే దేవుని మాటకు విరోధంగా మనం తప్పు చేస్తామో అప్పుడు మనం వీటిని అనుభవించే వారిగా ఉంటామండి. రెండోదిగా మన విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మన విశ్వాసాన్ని, మన భక్తిని పరీక్షించడానికి దేవుడు వీటిని అనుమతిస్తాడండి. ఒకవేళ దేవుడే వాటిని అనుమతించినట్టయితే మనము ఏం చేయాలంటే దేవా వీటిని ఓర్చుకునే శక్తిని, బలం దయచేయమని చెప్పి మనం అడిగేవారిగా ఉండాలి. ఒకవేళ మన అతిక్రమముల వల్ల, మన మిస్టేక్‌ల వల్ల మనం ఒకవేళ వాటిని కొని తెచ్చుకున్నట్టయితే మనము వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలోకి వెళ్లి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. మనము వాటిని అధిగమించాలని ఏదేదో చేస్తూ ఎక్కడెక్కడో తిరగకుండా మనం దేవుని ఒక్కని వైపే తిరిగి మనము దేవుని నీతి న్యాయాలు అనుసరిస్తూ దేవుని సమాధానాన్ని వెంటాడినట్టయితే మనము దేవుని కనికరం పొందుకొని మన జీవితంలో విజయం చూడగలుగుతాం.